చెప్పబడిన నోటికి కారంగా, పుల్లగా, టేస్టీగా తినాలనిపించినప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. మా ఇంట్లో అయితే గార్డెన్‌లో నేను కొంచెం పుదీనా ఎప్పుడైనా తీసుకొచ్చినప్పుడు ఆకులను అంటే కొమ్మలతో సహా నాటాననమాట. అవి ఈ విధంగా ఉన్నాయి. అప్పుడప్పుడు తీసుకొని నేను అన్నంలోకి, తిరువాత అన్నంలోకి వాటిలల్లోకి వేసుకుంటూ ఉంటాను. అదేవిధంగా ఈరోజు కొంచెం ఎక్కువగా ఉందిలే అనేసేసి నేను పుదీనా పచ్చడి చేసుకుందాంలే అనేసేసి మొత్తం పీకేసానన్నమాట. ఆకులన్నీ పీకేసేసి నీట్‌గా క్లీన్ చేసుకొని ఒక ప్లేట్‌లోకి పెట్టుకున్నాననమాట. తర్వాత ఇందులోకి కావాల్సిన పదార్థాలైతే చూపిస్తాను చూడండి. ఒక 3 చిన్న టమోటాలు, ఒక చిన్న లెమన్ సైజ్ అంత చింతపండు, అంటే రుచికి సరిపడా వేసుకోండి చింతపండయితే. నేను కారానికి తగ్గట్టుగా వట్టిమిరపకాయలు, 2 స్పూన్ల ధనియాలు, 2 స్పూన్ల ఉద్దిపప్పు, 1 స్పూన్ జీలకర్ర, అలాగే ఎర్రగడ్డ ముక్కలు కొంచెం నేను కోసి పెట్టుకున్నానమాట చిన్న చిన్న ముక్కలుగా. తర్వాత స్టవ్ మీద బాండీ అయితే పెట్టేసేసుకొని స్టవ్ వెలిగించుకొని ఇది హీట్ అయిన తర్వాత 1 స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని ఉద్దిపప్పును అలాగే ధనియాలు, జీలకర్ర ఇవన్నీ లైట్గా చిన్న మంట మీద మనం ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ మంట పెట్టామంటే గనక మాడిపోతాయి తొందరగా. చిన్న మంట పెట్టుకున్నామంటే గన మనకు మంచి ఫ్లేవర్, అంటే ఆ స్మెల్ అనేది ఎంత బాగా వస్తుందంటే చిన్న మంట మీద వేడి చేసుకున్న తర్వాత వీటిల్లోకి ఒట్టిమిరపకాయలు కూడా వేసేసేసి లైట్గా ఫ్రై చేసుకుంటున్నాను. కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. తర్వాత అదే బాండీలో మనం పుదీనా తీసి పెట్టుకున్నాం కదా, 1 స్పూన్ ఇంకొంచెం ఆయిల్ వేసేసి పుదీనాను కూడా తొందరగానే 2 మినిట్స్లోనే అయిపోతుంది ఇదంతా మనం ఫ్రై చేసుకునేదానికి. కాకపోతే కొంచెం పప్పు వేగడానికి కొంచెం టైం తీసుకుంటుంది, కానీ చాలా తొందరగా అయిపోతుంది. ఈ పుదీనాను కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను అన్నమాట. పుదీనాను ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం అయితే ఏం లేదు. లైట్గా కొంచెం ఆకు మెత్తబడితే సరిపోతుంది. కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉంచుకున్న తర్వాత అదే బాండీలోని ఇంకొంచెం ఆయిల్ వేసేసి టమోటా, చింతపండు కూడా వేయించుకున్న తర్వాత ఇవన్నింటిని చల్లారబెట్టుకోవాలన్నమాట. చాలా బాగుంటుంది. ఇంట్లో ఏం కూరగాయలు లేకపోయినా పత్యం ఉండే వాళ్ళకు, అలాగే బాలింతలకు కానీ, ఏదైనా నోరు చప్పబడిపోయినప్పుడు, జ్వరం వచ్చినప్పుడు కానీ ఇట్లా చేసుకొని తినండి. చాలా బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. తర్వాత వీటన్నింటిని మిక్సీలో వేసేసుకొని కొంచెం వాటర్ వేసేసి బరకగానే కొంచెం గ్రైండ్ చేసుకోవాలి. ముందుగా పప్పు దినుసులన్నింటిని వేయించుకున్న తర్వాతనే ఆకు, టమోటాలు వేసుకోండి. వీటన్నింటినీ మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని పైన పచ్చివి ఎర్రగడ్డ ముక్కలు ఉంటాయి కదా, వాటిని వేసేసుకొని ఒకసారి కలుపుకొని ఉప్పు చూసుకొని సర్వ్ చేసుకోవడమే అండి. నేనైతే ఒక గుడ్డ అయితే పక్కన పెట్టుకొని సర్వ్ చేసుకున్నాను. ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.